హాయ్, ఎలా ఉన్నారు? ఈరోజు ఒక మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చానండి. ఆలు మష్రూమ్ కర్రీ చాలా టేస్ట్గా ఉంటుందండి. హెల్తీ ఫుడ్. ఈ కర్రీకి కావాల్సినవి మష్రూమ్స్ తీసుకొని 2 ఉల్లిపాయలు, 2 బంగాళదుంపలు, 2 మీడియం సైజు ఉల్లిపాయలు, కొత్తిమీర, కరివేపాకు తీసుకోండి. స్టవ్ మీద బండి పెట్టుకొని 3 స్పూన్ల ఆయిల్ వేసుకొని మనము మీడియం సైజు ఉల్లిపాయలు 2-3 సన్నగా కోసి పెట్టుకోండి. 2 పచ్చిమిర్చి తరిగి కలిపి ఆ నూనెలో వేసేయండి. వేసేసి మీడియం సైజులో పెట్టి నిదానంగా మగ్గనివ్వండి. కొంచెం మగ్గిన తర్వాత కొంచెం కరివేపాకు వేసి సేపు కలుపుతూ ఉండండి. మీడియంలోనే ఉండాలండి. సిమ్ నుంచి కొంచెం మీడియంలో, కొంచెం పసుపు, కొంచెం ఉప్పు కూడా వేసుకోండి. వేసుకొని కొంచెం మగ్గిన తర్వాత 2 టమాటాలు ఉన్నాయి కదండి, కొంచెం 1 స్పూన్ వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోండి. పచ్చి వాసన పోయేదాకా కొంచెం వేగనివ్వండి. టమాటాలు సన్నగా కట్ చేసి పెట్టుకొని కొంచెం వేగిన తర్వాత ఆ టమాటా ముక్కల్ని వేయండి. ఆ టమాటాలు కూడా ఒక్క 3 నిమిషాలు మగ్గనివ్వండి. మగ్గిన తర్వాత మనము బంగాళదుంప ముక్కలు కోసి పెట్టుకొని ఉండి అవి చక్కగా దాంట్లో వేసేసి ఓసారి కలపండి. కలిపి టమాటాలు, అల్లం వెల్లుల్లి పేస్టు, ఈ ఉల్లిపాయలు వీటితో సన్న మంట మీద బాగా మగ్గనివ్వండి. మగ్గిన తర్వాత మనకి తగినంత కారం వేసుకొని, కొంచెం ఉప్పు అడ్జస్ట్మెంట్ చూసుకొని, కొంచెం ధనియాలు జీలకర్ర పౌడర్ ఎప్పుడు ఉంటుందండి, అది 1 స్పూన్ వేసుకున్నాను. కొంచెం 1/2 స్పూన్ గరం మసాలా వేసుకోండి. వేసుకొని కొంచెం సేపు మగ్గనిచ్చి మష్రూమ్స్ వేసేయండి. మష్రూమ్స్ వాటర్ వస్తాయి కదండి, కొంచెం సేపు 2-3 నిమిషాలు పొయ్యి మీద అలా పెడితే కొంచెం లైట్గా వాటర్ వస్తాయండి. మనము కొబ్బరి ఒకటి, పచ్చి కొబ్బరి కానీ ఎండు కొబ్బరి కానీ కొంచెం మిక్సీ పెట్టి అది కొంచెం ఉప్పు కారాలు అన్నీ అడ్జస్ట్మెంట్ చూసుకొని ఆ కొబ్బరిని వేసేయండి. వేసేసి 2 నిమిషాల నుంచి 1/2 గ్లాస్ నీళ్ళు పోయండి. పోసేసి కొద్దిసేపు 5 నిమిషాలు మగ్గనివ్వండి. మూత పెట్టేసి మగ్గిన తర్వాత కొత్తిమీర వేసుకొని కలుపుకుంటే ఎంతో రుచికరమైన ఆలు మష్రూమ్ కర్రీ రెడీ.